అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి మార్చి 2, 3, 4 తేదీలలో వీరి యొక్క జీవితంలో ఎలాంటి గోచారాలు ఉన్నాయో, ఎటువంటి ఫలితాలు జరగబోతున్నాయో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కుంభరాశి వారు కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా రోజు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. ఇక ఇప్పుడు కుంభరాశి వారు చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ 3 రోజుల్లో మీకు మంచి శుభవార్తలు అయితే రాబోతున్నాయి. ఈ తేదీలో ఈ రాశి వారికి ఒక స్త్రీ వలన కూడా ఎన్నో మార్పులు జరుగుతాయి. అలాగే ఒక బంధం అనేది మీ నుండి దూరం కాబోతుంది. ఇంతకీ ఆ స్త్రీ ఎవరు, ఏ బంధం మీ నుండి దూరం కాబోతుంది, ఆ బంధాన్ని మీరు కాపాడుకోవడానికి మీరు చేయవలసిన పనులు ఏంటి, ఇవన్నీ కూడా ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుందండి. ఇక ఈ రాశి వారిలో ఉండేటువంటి మంచి గుణాలు, వీరి యొక్క మనస్తత్వము, అలాగే వీరి ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకుందాము. వీరికి తెలివితేటలు, ధైర్యం చాలా ఎక్కువగానే ఉంటాయి. వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. అలాగే వీరికి కొంత ఎక్కువగా కోపం కూడా ఉంటుంది. ఎంత కోపం అయితే ఉంటుందో అంతకంటే ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది. ప్రతిదానికి కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. దానివల్ల ఎన్నో నష్టాలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఇక జీవితంలో ఇప్పటి వరకు వీరు ఎన్నో కష్టాలు, బాధలు పడ్డారు. వీరు ఎవరికి హాని కలిగించరండి. వీరి పని ఏంటనేది వీరు చేసుకుంటూ వెళ్తారు. కుటుంబ బరువు బాధ్యతలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. దానికోసం వీరు ఎంతో కష్టపడతారు కూడా. అలాగే ఈ రాశి వారికి ఖచ్చితంగా కూడా శని భగవాన్ యొక్క అనుగ్రహం అనేది పరిపూర్ణంగా కలగబోతుందండి. రేపటి రోజున ఈ రాశి వారికి 3 రోజుల్లో ఈ రాశి వారికి అన్ని రకాల కూడా బరువు బాధలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. దానికోసం వీరు ఎంతో కష్టపడతారు. అలాగే ఈ రాశి వారు శని భగవాన్ యొక్క అనుగ్రహంతో ఈ 3 రోజుల్లో కూడా అదృష్టాన్ని పొందబోతుందని చెప్పుకోవాలి. మరి ఏ పని చేసినా మంచి లాభాలు, అలాగే మేము అనుకున్నటువంటి లాభాన్ని మేము ఇప్పటి వరకు చూడలేదని చెప్పి బాధపడుతున్నవారు ఈ 3 రోజుల్లో మీకు ఎటువంటి ఆటంకాలు అయితే కనిపించడం లేదండి. అలాగే ఒక స్త్రీ వల్ల ఎన్నో అద్భుతాలు కూడా జరుగుతాయి. ఎన్నో శుభవార్తలు కూడా వింటారు. అనుకున్నటువంటి కోరికలు కూడా తప్పక నెరవేరుతాయి. అలాగే కష్టాల నుండి కూడా మీకు విముక్తి లభిస్తుంది. జీవితంలో ఉన్నటువంటి దరిద్రం కూడా పోతుంది. మరి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారు. ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి. మీరు ఎప్పుడు చూడనటువంటి డబ్బును చూస్తారు. రాబోయే రోజుల్లో మీ జీవితం మారిపోతుంది. ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. మరి ఈ రాశి వారికి పట్టుదల కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఏదైనా పని చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేవారు కూడా అసలు విడిచిపెట్టండి. వీరి మనసులో ఎన్నో బాధలు, దుఃఖాలు కూడా ఉంటాయి. కానీ మాత్రం వీరు ఏంటంటే బయటకు అస్సలు కనిపించరు. పైకి మాత్రం నవ్వుతూ కనిపిస్తారు. నా అనుకున్న వాళ్ళే వీరిని ఎక్కువగా మోసం చేస్తారు. అలాగే కష్టాల్లో ఉన్నప్పుడు కూడా వీరిని ఎవరిని కూడా పట్టించుకోరు. వీరిని అసలు అలాగే ఎవరు కూడా సాయం చేయడానికి ముందుకైతే రారు. అయినా కూడా ఏంటంటే వీరికి మంచి జీవితం అనేది ఉంటుందండి. ఎందుకంటే ఎవరైనా కానీ మనకు సహాయం చేయకపోవచ్చు. మన మంచి మనసుకి, మంచితనానికి భగవంతుడు అనేవాడు తప్పకుండా తోడుగా ఉంటాడండి. ఇక ఈ రాశి వారికి దైవశక్తి కూడా ఎక్కువగానే ఉంటుంది. దైవ బలం అనేది ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే వీరిని దైవశక్తి అనేది వీరిని ముందుకు నడిపిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి ఒక దైవశక్తి మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చిందండి. చాలా సమస్యలు కూడా బయటపడేస్తుందని చెప్పుకోవాలి. కాబట్టి మీ జీవితంలో ఏదైనా కూడా అంతా మన మంచిగా అనుకోండి. ఇక ఈ రాశి వారు వివాహం చేసుకున్న వారు కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. తల్లిదండ్రులు, భార్య పిల్లలు ఎంతో ప్రేమగా చూసుకుంటారు. నా అనుకున్న వాళ్ళ కోసం వీరు ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు. ఇక ఈ రాశి వారికి ఈ 3 రోజుల్లో బాగా కలిసి వస్తుందండి. మంచి లాభాలు అయితే రాబోతున్నాయి. రూపాయి వచ్చే దగ్గర 10 రూపాయలు వస్తాయి. విద్యార్థులకు కూడా మంచి విద్య లభిస్తుంది. మంచి పేరు ప్రతిష్టలు కూడా వీరైతే ఈ రాశి వారిలో ఉన్నవారు సంపాదించుకుంటారు. ఇక ఈ ఉద్యోగస్తులకి మంచి భవిష్యత్తు కూడా ఉంటుందండి. వారి వల్ల జీతాలు కూడా బాగా పెరుగుతాయి. ఇక అలాగే వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. ఆదాయం ఎక్కువగా వస్తుంది. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఈ రాశి వారికి ఒక స్త్రీ అనుగ్రహం అనేది చెప్పాను కదండి. ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అండి. ఈ 3 రోజుల్లో కూడా మీ ఇంట్లో ఆ తల్లి ఏదో ఒక విధంగా అద్భుతాన్ని అయితే మీరు చూపించాలని చెప్పి తహతహలాడుతూ ఉందని చెప్పుకోవాలి. కాబట్టి ఆ దైవం యొక్క అనుగ్రహాన్ని మీరు కూడా పొందాలనుకుంటే మాత్రం అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు చేసుకోండి. ఏ రూపంలోనైనా కానీ ఆ తల్లి మీ ఇంట్లో ఉందని చెప్పి తెలుసుకోండి. దానివల్ల అఖండమైనటువంటి అదృష్టం వస్తుంది. మీ జీవితంలో ఉన్నటువంటి శని దోషాలతో, అలాగే కష్టాలు, నష్టాలు అన్నీ కూడా పోతాయి. ఇంట్లో డబ్బుకు సంబంధించినటువంటి లోటు ఉండదు. కాబట్టి ఈ 3 రోజుల్లో కూడా మీరు చేయవలసిన పని ఏంటంటే ఇంటిని చక్కగా శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో చెత్త చెదారం లేకుండా చూసుకోండి. అలా చేస్తే అమ్మవారు మనలా బయట నుండి వెళ్ళిపోతుందండి. కాబట్టి వచ్చే అదృష్టాన్ని కూడా మనం ఎందుకు విడిచిపెట్టుకోవాలి చెప్పండి. ఏదైనా మనకు 3 రోజులు బాగా కలిసి వస్తుందని ముందుగానే తెలిసినప్పుడు
అప్పుడు మనం చేయవలసిన పనులు కూడా చేసుకున్నప్పుడు తప్పకుండా వాటిని అంతో ఎంతో పాటించే తీరాలి. దానివలన మనకి ఎంత అంటే లాభాలు వస్తాయి అనుకున్నప్పుడు ఎంత కష్టమైనా కానీ భరించాలి. కాబట్టి ఇదేం పెద్ద కష్టం కాదండి. ఇంట్లో చక్కగా ఇప్పుడు చెప్పుకునే విధంగా గొడవలు పడకుండా అలాగే అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం అమ్మవారి పూజ చేసుకోవడము ఇటువంటివి చేయండి. ఎన్నో పూజల నుండి మీ ఇంట్లో ఆ యొక్క దైవశక్తి అనేది రావాలని చెప్పి కోరుకుంటుంది. ఒక్కసారి అమ్మవారి యొక్క అనుగ్రహం కనుక మీరు పొందారంటే పట్టిందల్లా కూడా మీ జీవితం బంగారమయంగా మారుతుంది. మీ జీవితం ఊహించినటువంటి లాభాలు మీకు కలుగుతాయి. మీ జీవితం కూడా పూర్తిగా మారిపోతుంది. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కోరినటువంటి కోరికలు నెరవేరుతాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే రేపు ఎలాగో ఖచ్చితంగా కూడా సోమవారం కాబట్టి ఖచ్చితంగా కూడా శివుని అనుగ్రహంతో మీరు అమ్మవారి యొక్క పూజ కూడా చేసుకోండి. చక్కగా అమ్మవారికి ఎర్రటి పుష్పాలు అంటే ఇష్టం కాబట్టి ఎర్రటి పుష్పాలతో అమ్మకు పూజ చేయండి. దానివల్ల అమ్మ అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి మీకు వచ్చినటువంటి అదృష్టాన్ని కూడా ఎవరు ఆపలేరు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని ఎవరైనా విడిచిపెట్టుకుంటారా? అస్సలు విడిచిపెట్టుకోకండి. ఇక ఈ 3 రోజుల్లో మీరు ఎంత వీలుంటే అంత ప్రయత్నించండి. ఎంతో అదృష్టమైనటువంటి రోజులు కాబట్టి ఈ రాశి వారు అస్సలు విడిచిపెట్టకుండా మీ కష్టాన్ని తగినటువంటి ఫలితాన్ని మీరు కనుక కోరుకున్నట్లయితే మీ ఫలితం అనేది తప్పకుండా మీ 3 రోజులు మీరు చూస్తారు. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు చిన్నప్పటి నుండి కూడా చాలా ఎక్కువ కష్టపడుతూ పెరిగారండి. ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు, ఎన్నో బాధలను అనుభవించారు. కాబట్టి వీరికి ఇప్పటి నుండి ఏంటంటే మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవాలి. చేసే ప్రతి పనిలో మంచి లాభం వస్తుంది. ప్రేమ కూడా మీకు చాలా ఎక్కువగానే ఉంటుంది. అభిమానం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎదుటి వ్యక్తుల్ని చాలా చక్కగా ప్రేమిస్తారు. ఎవరినైనా కానీ ప్రేమిస్తే అస్సలు విడిచిపెట్టరు. వారి కోసం ఏదో ఒకటి చేస్తారు. జీవితంలో ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటారు. అలాగే వీరికి మంచి సంతానం కలుగుతుంది. ఇక ఈ రాశివారు ఈ 3 రోజుల్లో మీకు వీలైతే చక్కగా మూగజీవులకు ఆహారంగా దానం పెట్టండి. దానివల్ల మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది. అలాగే శని భగవానుడి యొక్క అనుగ్రహం మీపై ఉంటుంది. మీకున్నటువంటి అడ్డంకులన్నీ కూడా పూర్తిగా దూరమైపోతాయి. ఆర్థిక పరంగా కూడా బాగా మీకు కలిసి వస్తుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాలు మాత్రం మీరు అస్సలు జారవించుకోకండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశివారి 3 రోజుల్లో అనుకూలంగా ఉంటాయి. కాబట్టి అయిపోయేట పనులు జరుగుతాయి. అయిపోయేట ధనం వస్తుంది. మీ వల్ల కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. అలాగే గతంలో అయిపోయేటువంటి పనులు కూడా అన్నీ కూడా చకచకా పూర్తవుతాయి. రాబోయే రోజుల్లో మీకు అంతగా కూడా ధన లాభాలు కూడా కలుగుతాయి. కాబట్టి ఈ 3 రోజులు ఎవరితో కూడా అస్సలు గొడవలు పడకండి. దానివల్ల ఏంటంటే మీకు నష్టాలు కూడా జరిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి అనవసరంగా ఎవరితో కూడా గొడవలు పడడం కానీ లేదంటే గొడవలు అంటే వచ్చిన నష్టాలు తెలుసుకొని జాగ్రత్త పడండి. కొంతమంది మిమ్మల్ని చూసి వారం లేని వారు కూడా ఉంటారు. మీపై కుళ్ళు ఎక్కువగా ఉన్నవారు ఉంటారు. కాబట్టి వారి వల్ల కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రేపటి రోజున MT అనే ఈ 2 అక్షరాలతో పేర్లున్నవారు జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు వచ్చినటువంటి అదృష్టము అనేది కూడా మీకు రాకుండా పోతుంది. మీ జీవితంలో ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే కనుక ఖచ్చితంగా కూడా సోమవారం ఖచ్చితంగా కొత్త పనులు మొదలు పెట్టండి. దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఆటంకాలు ఉండవు. మంచి లాభాలు వస్తాయి. అయితే ఈ 3 రోజుల్లో ఖచ్చితంగా కూడా మీరు ఎక్కువగా తెలుపు రంగు బట్టలు, పసుపు రంగు బట్టలు ధరించడానికి ప్రయత్నించండి. వేరే ఏదైనా రోజులు మిగతా రంగులు వేసుకోండి. కానీ ఈ 3 రోజుల్లో మాత్రం ఖచ్చితంగా కూడా మీరు తెలుపు, పసుపు రంగు బట్టలు వేసుకోండి. దానివల్ల మీకు సమస్యలు అయితే రావండి. ఖచ్చితంగా మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఇక ఈ అదృష్ట సంఖ్యలు వచ్చేసి మరి మీరు ఈ రాశివారు జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా మీరు తప్పకుండా ఎదుర్కొని వాటిని పోరాడాలంటే కనుక మీరు ఎంతో ధైర్యంతో అనేది అవసరం. కాబట్టి ధైర్యంగా ఉండాలి. అలాగే ధైర్యంతో ముందుకు అడుగులు వేస్తూ ఉండాలి. ధైర్యంతో అడుగులు వేయటమే కాకుండా మీ యొక్క జీవితంలో మీరు ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే కనుక మీ మనసులో ఉన్నటువంటి చెడు ఆలోచనలని వీటిని కూడా మీరు తప్పకుండా మీరైతే బయటకు పంపించేలాగా మీ మనసు అనేది శుద్ధి చేసుకోండి. మనసు ఏంటంటే మన ఆలోచనలు మనకు అర్థం కావండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటాయి. మనల్ని డైవర్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనం దేనికి కూడా భయపడకుండా మన వంతు మనం ధైర్యంతో మన సంకల్పం అనేది మనం నెరవేర్చుకునేటువంటి ధీమాతో కనుక మనం ఆత్మస్థైర్యాన్ని కలిగి మన పనులు కనుక మనం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా మీకు అన్ని రకాలు కూడా ఆర్థికంగా బాగా కలిసిపడతానంగా ఉంటుందండి. ఏదైనా సరే వ్యాపారం అంటే ముందు మన ధైర్యం అనేది మనకు చాలా ముఖ్యం అన్నమాట. అలాగే మీరు ఆత్మస్థైర్యం మాత్రం కలిగి ఉండండి. ఏ పని చేసినా అండగా మీకు అనుగ్రహం, లక్ష్మీ అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుందండి. ఇక ఈ 3 రోజులు మీరు నెరవేరిన పని చెప్పి కూడా బాధపడకండి. ఆ స్త్రీ అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది ఈ రోజులో ఈ 3 రోజులు ఉంది కాబట్టి అనేది మీకు దూరం కాబోతున్న బంధం అనేది దూరం కాబోతుందని చెప్పుకోవచ్చు. మరి ఇంతకీ ఆ బంధం ఏమిటి అంటే కనుక ఖచ్చితంగా కూడా ఆ బంధం ఏదైనా సరే అండి, అంటే ఈ రాశి వారు ఎవరైనా సరే అంటే ఉన్నారో ప్రేమికులు కానీ సంబంధించిన వారు మీలో
అంటే మీకు వచ్చే ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రేమికుల పరంగా మీ బంధాన్ని దూరం చేసుకునేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తగా మీ బంధాన్ని కాపాడుకోవడానికి 1-2 సార్లు ఆలోచించి ఏదైనా ఒక పనిని మొదలు పెట్టండి. లేదంటే ఇంట్లో కుటుంబ సభ్యులు సంప్రదించి మాట్లాడడం కానీ, లేదంటే ఇటువంటి విషయాలు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. దానికంటూ మంచి సమయం వస్తుంది. ఆ సమయంలోనే మీ యొక్క తల్లిదండ్రులను సంప్రదించి వారికి మీ యొక్క ప్రేమ గురించి చెప్పడం వల్ల మీ బంధం అనేది నిలుస్తుంది. అలాగే మిమ్మల్ని అపార్థం చేసుకునేటువంటి అవకాశం కూడా ఎదుటివ్యక్తులు ఉన్నాయి. కాబట్టి మీ బంధానికి కొంచెం దూరంగా ఉండండి. ఈ 3 రోజులు కొంచెం ఎక్కువగా కాకుండా తక్కువగా రెస్పాన్స్ అవ్వండి. వారితో కొంచెం అతిగా మమేకం అవ్వకుండా కొంచెం అటు ఇటుగా అన్నట్టుగా ఈ 3 రోజులు, ఎందుకంటే మీ బంధాలు మీరు పూర్తిగా కోల్పోవడం కంటే కొన్ని 3 రోజులు దూరంగా ఉండటం వల్ల మీకు వచ్చేటువంటి నష్టమే లేదండి. కాబట్టి ఈ 3 రోజులు ఏంటంటే మాట్లాడండి, చేయండి. కానీ ఏంటంటే వారితో అతిగా ఎక్కువగా ప్రస్తావించడం, మాట్లాడడం, ఏమి లేనిపో తలలోపల అనవసరమైనటువంటి గొడవలు మీ మధ్య ఏర్పడి మీ బంధం అనేది దూరం అవుతుంది. కాబట్టి ఈ విషయంలో మీరు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండి మీ బంధాన్ని అయితే మీరు తప్పకుండా కాపాడుకునే ప్రయత్నం అయితే మీ వంతు మీరు చేసుకోండి. తర్వాత మరలా ఆ బంధం దూరమైన తర్వాత అయ్యో ఇలా చేస్తుంటే బాగుండేది, ఇలా చేయకుండా ఉంటే బాగుండని చెప్పి అప్పుడు ఆ క్షణం బాధపడే కంటే కూడా ముందుగా మనం ఆ వంతు మనం తెలుసుకున్నప్పుడు, ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు మన జాతక ప్రభావం వల్ల ఇలా ఉంది కదా, మరి మేము ఎందుకు ఇలా ఉండాలని చెప్పేసి ఒకసారి మీ మనసు పెట్టి ఆలోచించి మీ బంధాలను మీరు కాపాడుకోవడానికి మీ వంతు మీరు ఖచ్చితంగా కూడా ప్రయత్నించండి. మిగతాదంతా కూడా భగవంతుడి భారం వేయండి. ఇక అలాగే ఈ 3 రోజుల్లో ఖచ్చితంగా కూడా మీరు శివాలయం యొక్క దర్శనం, స్వామివారి దర్శన, ఆ స్వామివారికి ఆరాధన చేసుకోండి. మీరు నవగ్రహ ఆరాధన కూడా చేసుకోండి. సోమవారం పరమేశ్వర ఆరాధన చేసుకోండి. చాలా అత్యద్భుతంగా అయితే మీకు కలిసి వస్తుందండి. మరి తెలుసుదాకండి ఈ 3 రోజుల్లో కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల్లో తిరిగి రేపటి వీడియోలో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.